ఎందుకు ఇలా నా మీదకు దూకావు? అరే 2 ఎలుకలు నా పొట్ట మీద కూర్చుని నా సమోసాయే తింటున్నాయి. అలా చూడు, నా సమోసాయే పట్టుకెళ్ళిపోతున్నాయి. ఈ ఎలుకలు బంగారం లాంటి నిద్రను పాడు చేశాయి. ఇప్పుడే వాటి పని చెబుతాను. మోటు, దీన్ని నా తల మీద నుంచి తీయి, త్వరగా గట్టిగా కొట్టు. చాలు ఆపు. ఎలుకను కొడుతున్నావా లేక నన్ను కొడుతున్నావా? దాన్ని వదిలిపెట్టను. వెళ్ళగలమా? ఒక్కదాన్ని కూడా వదలను. వెళ్ళిపోండి, పోండి, వెళ్ళిపోండి. వాడు చేయడానికి మా ఇల్లే దొరికిందా? వెళ్ళండి, బాక్సర్ ఇంటికి వెళ్ళొచ్చు కదా. నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని వచ్చాను. సారీ. మరేం పర్వాలేదు, ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏంటి మీరేనా అన్నది? నిజమే, కానీ ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు కదా. అందుకని మీకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. డోంట్ మైండ్. చూడు, ఇదేలా ఉంది. పొద్దున్నే తలుపులు తెచ్చి పెట్టుకున్నాం కదా, అయినా స్లాపులు పగల కొట్టుకుంటూ వచ్చారేంటి చెప్పండి? డాక్టర్ జట్కా, ఎలుకలు మా బతుకుల్ని కష్టాల పాలు చేశాయి. రాత్రుళ్ళు పగలు మా ఇంట్లో తాండవ నృత్యం చేస్తున్నాయి. పెద్దన్నయ్య, ఏదో ఒకటి చెయ్యండి. ఇదిగో మిత్రమా, ఈ ర్యాట్ ఫ్రీ గ్యాడ్జెట్ తీసుకో. దీన్ని ఒక్కసారి ఉపయోగిస్తే మీ ఇల్లు ర్యాట్ ఫ్రీ అయిపోతుంది. ఏమిటో, ఇదిగో ఈ మాస్క్ తగిలించుకుని దాన్ని ఉపయోగించండి. అందులోని రేస్ తగలగానే ఎలకలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాయి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ రేసు ఇల్లంతా ప్రసరింపజేస్తాను చూడు. ఇప్పుడు ఇంట్లోకి ఒక్క ఎలుక కూడా రాలేదు. డాక్టర్ జట్కా మనల్ని ఈ మాస్క్ పెట్టుకుని కదా గ్యాడ్జెట్ ఆన్ చేయమన్నారు. మనం మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయాం. అవును, నిజమే కదా. సరే, ఇప్పుడు పెట్టుకుందాం. ఈ మాస్క్ ఇంత పెద్దగా అయిపోయింది ఏంటి? అవును, ఈ ఇల్లు కూడా చాలా పెద్దగా అయిపోయింది. మనం ఎలుకల్లా మారిపోయాం. ఈ డాక్టర్ జట్కాని నేను వదిలిపెట్టను. మీరిద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆస్థానం మాది. అరే ఏమిటా మాటలు? మేము ఇంటికి యజమానులం. వీళ్ళిద్దరికి ఏమైంది? వీళ్ళు మోటు బతులు కదా. వీళ్ళు మనతో పాటు సమానంగా అయిపోయారు. మిత్రులారా, వీళ్ళు ఇంతకు ముందు మన మీద పెత్తనం చలాయించారు. ఇప్పుడు వీళ్ళ అంత తెలిసాల్సిందే. దాడి చేయండి. ఇది గుడ్లగోబలాగా ఇంత కళ్ళెచ్చుకుని మనం చూస్తుంది ఏమిటి? ఎందుకంటే మనం ఇప్పుడు ఎలుకలుగా మారిపోయాం. పైగా దానికి ఇప్పుడు ఆకలేస్తున్నట్టుంది. పిల్లి వచ్చే ఎలుక పారిపో. అరే, ఏ ఎలుకల్ని పారిపోమని చెప్తున్నావు? నీకే ఇంకెవరికి చెప్తాను? త్వరగా పారిపో, లేకపోతే బాయ్ బాయ్. ఈ ఎలుకలు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినట్టున్నాయి. వీటి మొహాలు కూడా చాలా తేడాగా ఉన్నాయి. తింటే చాలా మజా వస్తుందనిపిస్తోంది. కాపాడండి, మమ్మల్ని ఈ పిల్లి బారి నుంచి ఎవరైనా కాపాడండి. ఈ ఎలుక చాలా కోపపడుతుంది. వావ్, ఈ రోజు నా లక్కీ డే అనుకుంటా.
కాపాడండి కాపాడండి ఎవరైనా మమ్మల్ని కాపాడండి ప్లీజ్ దయచేసి మమ్మల్ని కాపాడండి మోటు ఏమైనా చెయ్యి అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఐడియా సర్జీ ఆ డాగి వైపు పరిగెత్తు దాన్ని చూసి ఈ పిల్లులు పారిపోతాయి అరే పరిగెత్తి పరిగెత్తి ఆకలేస్తుంది పద వెళ్ళి సమోసాలు తిందాం ఐడియా సర్జీ సింగం గారు వస్తున్నారు పద ఆయన బైక్ పైకి దూకి ఆయన సహాయం చేయమని అడుగుదాం సరే డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేద్దాం హలో డాక్టర్ జట్కా నేను బదులుని హలో బద్రు నీ గొంతు చాలా మెల్లగా వినిపిస్తోందేమిటి డాక్టర్ జట్కా మీ దయ వల్ల మేము ఎలుకల్లా మారిపోయాం మాకు సహాయం చేయండి ఓయ్ అసలు మీరు ఎలకల్లా ఎలా మారిపోయారు నీ కుట్టు బాబాయ్ కుట్టు దగ్గరకు వచ్చి కలవండి విషయం అంతా చెబుతాం మీ ల్యాబ్ వరకు వచ్చే అవకాశం లేదు దారిలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి డాక్టర్ జట్కా అన్నయ్య మేము ఎలుకలుగా మారిపోయాం మీరు త్వరగా టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గరికి రండి మేము ఇక్కడే ఉంటాం ఓయ్ మోటు నా ప్రాణ స్నేహితుడా నా సహోదరుడా సమోసా డబ్బులు నాతో ఇప్పిద్దాం అనుకుంటున్నావు కదూ అందుకే పిలుస్తున్నావు కదా నేను మాత్రం మీ ఉత్తులో చిక్కుకోను అరే మనం పొట్ట చెక్కలయ్యేలా సమోసాలు తిని బిల్లు కట్టడానికి ఆయన ఇక్కడికి రప్పించడానికి అబద్ధాలు ఆడుతున్నాం అనుకుంటున్నారు అయితే ఇక ఆయన రానట్టే పద బాబాయ్ టీ కొట్టు దగ్గరికి వెళదాం సమోసా మోటు కాపాడు ఇతని స్నేహితులను కూడా రానివ్వండి ఇద్దరిని కలిపి ఒకేసారి భోంచేద్దాం మోటు ఇక్కడికి మాత్రం రాకు వీళ్ళు నిన్ను కూడా తినేస్తారు దయచేసి పారిపో ఏయ్ నా స్నేహితుడి మీద ఎవరైనా చెయ్యి వేశారంటే మర్యాదగా ఉండదు ఓయ్ మోటు ఏమైనా ఇక్కడికి వచ్చాడా రాలేదు పొద్దున్నుంచి ఇటుపక్క రాలేదు కానీ ఇక్కడికి ఒక ఎలుకొచ్చి మోటు పని పూర్తి చేసి వెళ్ళింది చూడండి ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది ఉన్న సమోసాలన్నీ తినెళ్ళిపోయింది ఏంటి మిత్రమా ఒక ఎలుక ప్లేటుడు సమోసాలు ఎలా తినగలదు కొంపు తీసి నాతో మోటు చెప్పింది నిజం కాదు కదా తను ఎలుకగా మారిపోయానని చెప్పాడు అరే పదులో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వీటి సంగతి నేను చూసుకుంటాను వెళ్ళిపోనా కానీ ఎలా వెళ్ళిపోను ఈ పిల్లులు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి కదా బహుశా పిల్లలకు ఈ విషయం తెలియదు అనుకుంటాను నేను ఇప్పుడే బోల్డ్ అని సమోసాలు తినొచ్చాను చూడు తను మోటు నేను ఇక్కడున్నాను హలో నువ్వు
చెప్పింది నిజమేనమాట. కానీ నేనే ఎంతకీ నమ్మలేకపోయాను. కానీ తర్వాత అనిపించింది ఎందుకైనా ఒకసారి వెళ్ళి చూడటం మంచిదని. సరే ఇదిగో ఇప్పుడు నేను మిమ్మల్ని మామూలుగా చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా అన్నయ్య.